యోహాను రాసిన దర్శన గ్రంథము 8వ అధ్యాయము 7వ ముద్ర. ఆ గొర్రెపిల్ల 7వ ముద్రను విప్పగా పరలోకము ఒక అరగడియ పాటు నిశ్శబ్దమాయెను. దేవుని సమక్షమున నిలుచు 7 దేవదూతలను నేను అప్పుడు చూచితిని. వారికి 7 బాకాలు ఇయ్యబడెను. సువర్ణ ధూప పాత్రను ధరించిన మరి ఒక దేవదూత బలిపీఠము వద్ద నిలిచెను. పునీతులందరి ప్రార్థనలతో కలుపుటకు అతనికి ఎంతయో ధూపము వసగబడెను. సింహాసనము ఎదుట నుండు సువర్ణ బలిపీఠముపై అది అతనిచే అర్పింపబడెను. దేవుని సమక్షమున ఉన్న ఆ దేవదూత హస్తముల నుండి ధూపాగ్ని ధూమము పునీతుల ప్రార్థనలతో పాటు పైకెగసెను. అప్పుడు ఆ దేవదూత ధూపపాత్రను గైకొని బలిపీఠము నుండి సంగ్రహించిన అగ్నితో నింపి భూమిపై విసిరెను. దానితో ఉరుములు, గర్జనలు, మెరుపులు, భూకంపములు సంభవించెను. బాకాలు. అంతటా ఆ 7 దేవదూతలు 7 బాకాలను ఊదుటకై సిద్ధమైరి. మొదటి దేవదూత బాకాను ఊదెను. తోడనే రక్తముతో కూడిన శిలలు, అగ్ని భువిపై ధారాపాతముగా వర్షించెను. భువిలో 3వ పాలు దగ్ధమయ్యను. వృక్షములలో 3వ వంతు దహింపబడెను. పచ్చగడ్డి కూడా భస్మమయ్యెను. అంతటా 2వ దేవదూత తన బాకాను ఊదెను. మండుచున్న పెద్ద పర్వతము వంటిది ఏదియో సముద్రములోనికి విసిరివేయబడెను. దానితో సముద్రములో 3వ పాలు రక్తముగా మారెను. జలచరములలో 3వ వంతు నశించెను. నౌకలలో 3వ భాగము ధ్వంసమయ్యెను. అంతటా 3వ దేవదూత తన బాకాను మ్రోగించెను. దానితో కాగడా వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలెను. అది 3వ వంతు నదులపైనను నీటి ఊటలపైనను పడెను. అది చేదు అను పేరుగల నక్షత్రము. దానితో జలమున 3వ వంతు చేదుగా మారెను. ఆ చేదు నీటిని త్రాగుట వలన చాలామంది మృత్యువు పాలైరి. పిమ్మట 4వ దేవదూత తన బాకాను మ్రోయించెను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు తమ తమ కాంతులలో 3వ భాగమును కోల్పోవునట్లు వానిలో తృతీయాంశము భగ్నము వనర్పబడెను. రాత్రిలో 3వ భాగమును, పగటిలో 3వ భాగమును కాంతిహీనములు అయ్యెను. నేను అటు చూడగా గాలిలో ఎత్తుగా ఒక గ్రద్ద ఎగురుచుండెను. అనర్థము, అనర్థము, అనర్థము. మిగిలిన 3 దేవదూతలు ఇంకనూ బాకాలు ఊదవలసి ఉన్నది. వాని నుండి వెలువడి ధ్వని భువి అందలి ప్రజలకు ఎంత భయానకముగా ఉండునో అని ఆ గ్రద్ద బిగ్గరగా పలికెను. 9వ అధ్యాయము. అంతటా 5వ దేవదూత తన బాకాను ఊదెను. అప్పుడు దివి నుండి రాలిన నక్షత్రము ఒకటి భువిపై కూలుట చూచితిని. అగాధపు తాళపు చెవి దానికి వసగబడెను. ఆ నక్షత్రము అగాధమును తెరిచెను. పెద్ద కొలిమి నుండి వెలువడు పొగవలే ఆ అగాధము నుండి ధూమ పంక్తులు పైకి ఉబుగుచుండెను. ఆ అగాధము నుండి బయల్వెడలిన పొగచే సూర్యుడు, గాలియు
నల్లబడెను. ఆ పొగ నుండి ఒక మిడుతల దండు భూమిపైకి వెడలెను. అవి తేళ్లకుండు శక్తిని కలిగి ఉండెను. గడ్డిని గాని చెట్లను గాని ఏ ఇతర విధములైన మొక్కలను గాని పాడు చేయకుండునట్లు అవి ఆజ్ఞాపింపబడెను. కాని నుదిటిపై దేవుని ముద్రలు లేని మానవులను మాత్రమే అవి బాధింపగలిగెను. కాని మిడతలకు వారిని చంపుటకు ఆజ్ఞ ఇయ్యబడలేదు. కేవలము 5 మాసములు మాత్రమే వారిని బాధించుటకు అవి అనుమతింపబడెను. వాని వలన కలుగు బాధ తేలు కుట్టినప్పటి బాధ వలె ఉండెను. ఆ దినములలో వారు మృత్యువును అన్వేషింతురు, కాని అది వారికి లభింపదు. చావును వారు కోరుకొందురు, కాని అది వారి నుండి పారిపోవును. ఆ మిడుతలు యుద్ధమునకు సిద్ధముగా ఉన్న గుర్రముల వలె ఉండెను. వాని శిరములపై బంగారపు కిరీటముల వంటివి ఉండెను. వాని ముఖములు మానవ వదనములను పోలి ఉండెను. వాని రోమములు స్త్రీల జుట్టు వలె ఉండెను. వాని దంతములు సింహపు పండ్ల వలె ఉండెను. వాని వక్షములు ఇనుప కవచముల వంటి వానితో కప్పబడి ఉండెను. వాని రెక్కల చప్పుడు పెక్కు గుర్రములచే లాగబడుచు యుద్ధభూమి యందు సంచరించుచున్న రథముల ధ్వని వలె ఉండెను. తేళ్లకు వలె వానికి తోకయు కొండియు ఉండెను. వాని తోకలతోనే అవి మనుజులను 5 నెలల పాటు బాధింపగలవు. వానిపై అధికారము నెరపు రాజు కూడా కలడు. అతడు ఆ అగాధముపై యాజమాన్యము గల దేవదూత. హీబ్రూ భాషలో వానికి అబద్దోను అని పేరు. గ్రీకు భాషలో అపొల్లుయోను అనునది అతని నామము, అనగా విధ్వంసకుడు అని అర్థము. మొదటి అనర్థము గతించినది. తరువాత ఇంకనూ 2 అనర్థములు సంభవింపనున్నవి. అంతటా 6వ దేవదూత తన బాకాను ఊదెను. దేవుని సముఖమున ఉన్న సువర్ణ బలిపీఠపు 4 కొమ్ముల నుండి వెలువడుచున్న ఒక స్వరమును నేను అప్పుడు వింటిని. యూఫ్రటీసు మహానది తీరమున బంధింపబడి ఉన్న 4 దేవదూతలను విడుదల చేయుము అని ఆ స్వరము బాకాతోనున్న 6వ దేవదూతకు చెప్పెను. ఆ 4 దేవదూతలను విడుదల చేయబడిరి. వారే ఈ క్షణమున, ఈ దినమున, ఈ నెలలో, ఈ సంవత్సరమే మానవాళిలో 3వ వంతును నశింపజేయుటకు సిద్ధము చేయబడిరి. అశ్వారూఢులై ఉన్న సైనికుల సంఖ్య నాకు తెలుపబడినది. అది 20 కోట్లు. గుర్రములను అశ్వికులను కూడా నాకు ఆ దృశ్యమున గోచరించిరి. వారు వక్షమున ధరించిన కవచములు నిప్పు వలె ఎర్రగాను, ఇంద్రనీల మణుల వలె నీలముగాను, గంధకము వలె పసుపు పచ్చగాను ఉండెను. ఆ గుర్రముల తలలు సింహముల శిరస్సుల వలె ఉండెను. వాని నోటి నుండి మంటలు, పొగ, గంధకము వెలువడుచుండెను. ఆ గుర్రముల నోళ్ల నుండి వెలువడుచున్న మంటలు, పొగ, గంధకము అను 3 అనర్థముల చేతనే మానవాళిలో 3వ వంతు నశించెను. ఏలయన ఆ గుర్రముల శక్తి వాని నోళ్లలోనూ తోకలలోనూ ఉండెను. వాని తోకలు తలలు కలిగిన పాముల వలె ఉండెను. అవి ఆ తోకలతో ప్రజలను బాధించును. ఈ 3 అనర్థములచే నశింపక మిగిలి ఉన్న మానవాళి తాము ఒనర్చిన వాని నుండి మరలిపోలేదు. దయ్యములను, విగ్రహములను పూజించుట వారు మానలేదు. ఇవి చూడలేనివి,
వినలేనివి నడువలేనివియు అయిన బంగారు, వెండి, కంచు, శిల, కొయ్య విగ్రహములు, అంతేకాక తాము వనర్చిన హత్యలను, తమ మాయలను, తమ జారత్వమును, తమ దొంగతనములను గాని వారు మానుకొనలేదు. 10వ అధ్యాయము. దేవదూత చిన్న గ్రంథము. అంతటా మహాబలవంతుడగు మరి ఒక దేవదూత దివి నుండి క్రిందికి బయల్వెడలుట గమనించితిని. అతడు మేఘమును వస్త్రముగా ధరించెను. వాని తల చుట్టూను ఒక ఇంద్రధనస్సు ఉండెను. వాని వదనము సూర్యబింబము వలె ఉండెను. వాని పాదములు అగ్నిస్తంభముల వలె ఉండెను. వాని చేతి యందు తెరవబడిన చిన్న గ్రంథము ఒకటి ఉండెను. అతడు తన కుడి పాదమును సముద్రము పైన, ఎడమ పాదమును భూమిపైన ఉంచెను. అంతటా అతడు సింహగర్జనను పోలిన గంభీరమగు కంఠముతో పిలిచెను. అతని పిలుపును అనుసరించి 7 ఉరుములు ప్రతిధ్వనించెను. అవి అట్లు పలుకగనే నేను రాయ మొదలెడితిని. కాని అంతలో దేవలోకము నుండి నాకు ఒక స్వరము వినబడెను. 7 ఉరుములు ఏమి చెప్పెనో అది రహస్యముగా ఉంచుము, దానిని లిఖింపకుము అని ఆ స్వరము నాతో పలికెను. అంతటా సముద్రము పైనను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన దేవదూత తన కుడి చేతిని దేవలోకము వైపునకెత్తెను. అట్లు చేతిని ఎత్తి నిత్యుడును, దివిని, భూమిని, సముద్రమును, వాని అందలి సర్వమును సృజించిన వాడగు దేవుని నామమున ఇట్లు శపథమునర్చెను. ఇక ఆలస్యము ఉండదు. 7వ దేవదూత తన బాకాను ఊదిన వెంటనే దేవుడు తన రహస్య ప్రణాళికను నెరవేర్చును. అది ఆయన తన సేవకులకు ప్రవక్తలకు బోధించిన విధముగానే జరుగును అని ఆ దేవదూత పలికెను. దేవలోకము నుండి నేను పూర్వము వినియున్న స్వరము నాతో మరలా ఇట్లు పలికెను. సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న దేవదూత హస్తము నుండి తెరిచియున్న గ్రంథమును తీసుకొనుము అనెను. నేను ఆ దేవదూతను సమీపించి ఆ చిన్న గ్రంథమును ఇమ్మని అర్థించితిని. దీనిని తీసుకొని తినుము, అది నీ కడుపులో చేదుగా నుండును, కాని నీ నోటిలో మాత్రము తేనెవలె తీయగా ఉండును అని అతడు నాతో పలికెను. నేను అతని చేతి నుండి ఆ చిన్న గ్రంథమును గ్రహించి తింటిని. అది నా నోటిలో తేనెవలె తీయగా ఉండెను, కాని తినిన తరువాత అది నా కడుపులో చేదుగా మారెను. అప్పుడు అనేక మంది ప్రజలను, జాతులను, భాషలను, రాజులను గూర్చి మరలా నీవు ప్రవచింపవలెను అని నాకు చెప్పబడెను. 11వ అధ్యాయము. 2 సాక్షులు. అంతటా నాకు ఒక చేతికర్ర వంటి కొలత బద్ద ఇయ్యబడెను. పిమ్మట నాకు ఇట్లు చెప్పబడినది, లేచి దేవాలయ బలిపీఠమునకును కొలతలు తీసుకొనుము. దేవాలయములో ఎందరు ఆరాధించుచున్నారో లెక్కింపుము. కాని దేవాలయ బాహ్య ప్రాంగణములను కొలత వేయక విడిచిపెట్టుము, అది జాతులకు ఇయ్యబడినవి. వారు పవిత్ర నగరమును 42 నెలల పాటు తమ కాళ్లతో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులను పంపెదను. వారు గోనె పట్టలను ధరించి ఈ 1260 దినముల వరకు ప్రవచించెదరు.
ఈ 2 ఒలీవు చెట్లే ఆ సాక్షులు. భువికి నాదుడగు వాని ఎదుట నిలుచు దీపములు. వానికి ఎవరైనా హాని కలిగింపనించినచో వాని నోళ్ల నుండి అగ్నిజ్వాలలు పుట్టి అట్టి శత్రువులను పరిమార్చును. ఈ విధముగా వానికి హాని కలిగింపనించువారు అందరునూ నశింతురు. వారు ప్రవచించునంత కాలమును భూమిపై వానలు లేకుండును. అట్లు ఆకాశమును మూసివేయు అధికారము వారికి ఉన్నది. నీటి ఊటలపై కూడా వారికి అధికారము ఉన్నది. ఆ నీటి ఊటలను రక్త ప్రవాహములుగా వారు మార్చగలరు. వారి ఇష్ట ప్రకారము ఎన్ని మారులైనను ఏ విధములైన జాడ్యములతోనైనను భూమిని బాధించు అధికారము కూడా వారికి ఉన్నది. వారు సాక్ష్యము చెప్పుట ముగించిన తరువాత అగాధము నుండి వెలువడిన మృగము వారితో పోరాడును. అది వారిని ఓడించి చంపును. ఆ మహానగరముననే ప్రభువు శిలువ వేయబడిన ఆ వీధి యందే వారి దేహములు పడి ఉండును. ఆ నగరమునకు సాంకేతిక నామము సొదొమ మరియు ఐగుప్తు. అన్ని జాతులకు, అన్ని తెగలకు, అన్ని భాషలకు, అన్ని దేశములకు చెందిన ప్రజలు 3.5 రోజుల పాటు వారి దేహములను దర్శించుచు వానిని సమాధిలో భూస్థాపన మొనర్పనీయరు. ఈ ఇరువురి మరణమును గూర్చి భూమి అందలి ప్రజలు సంతోషింతురు. వారు పండుగ చేసుకొందురు. ఒకరికి ఒకరు బహుమానములను పంపుకొందురు. ఏలయనా ఈ ఇరువురు ప్రవక్తలు భూమి అందలి ప్రజలకు పెక్కు కష్టములను తీసుకుని వచ్చిరి గదా. కాని 3.5 దినముల తరువాత దేవుని నుండి జీవాత్మ వెలువడి వారి దేహముల యందు ప్రవేశించెను. వారు లేచి నిలబడిరి. వారిని చూచిన వారందరూ మిగుల భయము నొందిరి. అప్పుడు ఆ ఇరువురు ప్రవక్తలు దివి నుండి తమతో సంభాషించుచున్న ఒక గంభీర స్వరమును వినిరి. మీరు ఇటకు రండు అని ఆ స్వరము వారితో పలికెను. వారి శత్రువులు చూచుచుండగనే వారు మేఘమండలము ద్వారా దివిని చేరిరి. ఆ క్షణముననే ఒక భయంకర భూకంపము సంభవించెను. నగరములో 10వ పాలు నాశనమాయెను. ఆ భూకంపమున మొత్తము 7,000 మంది జనులు మరణించిరి. మిగిలిన ప్రజలు భయకంపితులై దివి అందలి దేవుని మహిమను స్తుతించిరి. 2వ అనర్థము గతించిపోయినది. కాని గమనింపుడు, 3వ అనర్థము ఆసన్నమైనది. 7వ బాక. అంతటా 7వ దేవదూత తన బాకాను ఊదెను. తోడనే దివి నుండి పెద్ద ధ్వనులు విననయ్యెను. ప్రపంచమును పాలించు అధికారము ఇప్పుడు మన ప్రభువుది, మెస్సయాది. ఆయన పాలన సదా కొనసాగునుగాక అని ఆ స్వరము పలికెను. అంతటా దేవుని ఎదుట తమ సింహాసనములపై కూర్చుండి ఉండెడి 24 పెద్దలు దేవుని ఎదుట సాష్టాంగపడి ఆయనను ఆరాధించిరి. వారు ఇట్లు పలికిరి: భూత వర్తమానములలో ఉండువాడవును సర్వశక్తిమంతుడవును అగుదేవా, ఓ ప్రభు, నీ మహాశక్తిని ఉపయోగించి పరిపాలించుట ప్రారంభించితివి. నీకు మేము కృతజ్ఞులము. జాతులకు క్రోధం ఎక్కువ కాగా నీ ఆగ్రహము ప్రదర్శితమాయెను. ఏలన మృతులకు తీర్పు చెప్పు రోజు సమీపించినది. నీ సేవకులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నిన్ను చూచి భయమునొందు అధికులకు అల్పులకు బహుమానములు ఇయ్యదగిన సమయము ఆసన్నమైనది. భువికి
వినాశకులైన వారిని ధ్వంసమొనర్పవలసిన సమయమిదియే. దివ్యందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యను. పునీత పౌలు ఫిలెమోనునకు రాసిన లేఖ 1వ అధ్యాయం. క్రీస్తు యేసు కొరకు బందీ అయిన పౌలు, మన సోదరుడగు తిమోతి, మాకు ప్రియమైన తోడి పనివాడును అయిన ఫిలెమోనునకును, మన సహోదరియగు అప్ఫియకు, మన తోడి సైనికుడగు అర్కిప్పునకు, మీ ఇంటనున్న దైవ సంఘమునకు వ్రాయునది. మన తండ్రి దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము. ఫిలెమోను ప్రేమ, విశ్వాసము. ప్రార్థించినప్పుడెల్లను నిన్ను జ్ఞాపకం చేసుకొని దేవునకు కృతజ్ఞతలను అర్పింతును. ఏలయనా ప్రభువైన యేసుక్రీస్తు ఎడల, పవిత్రులందరి ఎడల నీకు ఉన్న ప్రేమను, విశ్వాసమును గూర్చి నేను వినియున్నాను. విశ్వాసమునందు నీతో మా సహవాసము, మనము క్రీస్తునందు కలిగి ఉన్న ప్రతి ఆశీర్వాదమును మరింత సుబోధకమొనర్చునుగాక అని నా ప్రార్థన. నా సోదరుడా, నీ ప్రేమ నాకు అమితమగు ఆనందమును, ఊరటను కలిగించినది. ఏలయనా పవిత్రుల మనస్సులకు నీవు విశ్రాంతిని కలిగించితివి. ఒనేసిమును గూర్చిన ఒక మనవి. ఈ కారణము వలననే నీ కర్తవ్యమును గూర్చి క్రీస్తునందు నిన్ను శాసించు సాహసము నాకున్నను, దానికి బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయపడుచున్నాను. యేసుక్రీస్తు కొరకు రాయబారి, ఇప్పుడు బందీయును అయిన పౌలు ఈ మనవి చేయుచున్నాడు. నేను చెరసాలలో ఒనేసిముకు తండ్రిగా మారాను. ఆ బిడ్డ కొరకు నీకు ఒక మనవి చేయుచున్నాను. పూర్వము నీకు అతడు ఎట్టి ప్రయోజనకారియు కాడు, కానీ ఇప్పుడు అతడు నీకును నాకును ఉపయోగపడును. నా హృదయమైనటువంటి అతనిని నీ వద్దకు త్రిప్పి పంపుచున్నాను. సువార్త కొరకు చెరయందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సాయపడుటకు అతనిని ఇచ్చట నా వద్దనే ఉంచుకొనవలయునని ఉన్నది. కాని నాకు సాయము చేయవలసినదిగా నిన్ను నిర్బంధింపను. నీకు ఇష్టము వచ్చిన ప్రకారము చేయుటయే నా అభిమతము. కనుక నీ సమ్మతి లేక నేను ఏమియూ చేయను. ఒనేసిము నీ నుండి తాత్కాలికముగా దూరమగుట నీవు అతనిని తిరిగి శాశ్వతముగా పొందుటకే కావచ్చును. ఇప్పుడు అతడు సేవకమాత్రుడు కాడు, సేవకుని కంటే ఎన్నియో రెట్లు అధికుడు. అతడు ప్రత్యేకముగా నాకు ప్రియ సహోదరుడు. ఇక శరీర విషయమున, ప్రభువు విషయమున నీకు అతడు ఎంతటివాడు కాగలడో. కనుక నన్ను నీ భాగస్వామిగా నీవు ఎంచినచో నాకు నీవు స్వాగతమిచ్చునట్లే అతనికి స్వాగతమిమ్ము. నీ పట్ల అతడు ఎట్టి తప్పనర్చి ఉన్నను, లేక నీకు ఏమైనా రుణపడి ఉన్నను అది నా లెక్కలో కట్టుకొనుము. పౌలునగు నేను దీనిని నా స్వహస్తముతో రాయుచున్నాను. దానిని నేను తీర్తును. ఇక నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? కనుక నా సోదరుడా, ప్రభువు కొరకై నీవు నాకీ ఉపకారము అనర్పుము. క్రీస్తునందు నా హృదయమును సేద తీర్చుము. నేను కోరినట్లు చేయుదువను దృఢమైన నమ్మకముతో ఇట్లు రాయుచున్నాను. నిజముగా నేను చెప్పిన దానికంటే ఎక్కువయే చేయుదువని నాకు తెలియను. అట్లే దేవుడు నీ ప్రార్థనల వలన నన్ను తిరిగి నీ కొసగునని ఆశించుచున్నాను. కనుక నా కొరకు వసతి గదిని సిద్ధం చేసి ఉంచుము. తుది శుభాకాంక్షలు.
క్రీస్తు యేసు కొరకు బందీ అయిన నా తోడి ఎపఫ్రా, ఇంకను నా తోడి పనివారైన మార్కు, అరిస్టార్కు, దేమా, లూకాలు మీకు తమ శుభాకాంక్షలను పంపుచున్నారు. ప్రభువగు యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. ఆమె ఒక పొలమును చూచి దానిని వెలకు కొనును, స్వార్జితముతోనే అందు ద్రాక్షలు నాటించును. ఆ ఉవిధ కష్టపడి పని చేయును. ఆమె చేతులు మిగుల బలము కలవి. ఆమె కృషికి సత్ఫలమబ్బును. రేయెల్లా ఆమె ఇంట దివ్య వెలుగుచూనే ఉండును.